నమస్తే. ఈరోజు పెద్ద బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము. మేము బతుకమ్మని చేస్తున్నాము. అది మీకు కూడా చూపిస్తే ఆనందిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మనకి బతుకమ్మ ఎందుకు చేసుకుంటాము ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ ముచ్చట్లు నాకు తెలిసిన విషయాలు కొన్ని ముచ్చటించుకుంటూ మనం బతుకమ్మని చేసుకుందాం. వెల్కమ్ టు అమ్మఒడి శివుని గుడి. చూసారా, నేను బతుకమ్మ కోసం రంగురంగుల పూలు తెచ్చుకున్నాం. ఏమేమి తెచ్చామంటే మనకి మెయిన్ బతుకమ్మ పేర్చడానికి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చాము. ఈసారి మా శ్రీవారి వెళ్ళి తీసుకొచ్చారు. తంగేడు పూలు, బంతి, 2 కలర్లు బంతి, ఈ సీతమ్మ వారి జడకుచ్చులు అంటాం కదా, అది సీతమ్మ వారి జడకుచ్చులు, ఇంకా గునుగు పువ్వు అంటాం కదా, ఇవన్నీ ముఖ్యంగా మనం పెడుతూ ఉంటాము. ఇంకా ఇక్కడ మనకి ఇప్పుడు హైదరాబాద్లో సోంపు పువ్వు అని దొరుకుతుందండి. చూసారా ఎంత బాగుంటుంది. వాళ్ళు కలర్స్ వేసి అమ్ముతూ ఉంటారు. చూడండి, ఇలా 4 కలర్స్ తెచ్చాము. టోటల్ 9 కౌంట్ అయ్యేటట్లు తెచ్చుకున్నాం. ఓకేనా. ఇంకా ఈ తంగేడు మనం ఇలా మండలు ఉంటాయి కదా, వాటిని ఇలా ఆకులు తీసేసి ఇలా పువ్వులాగా తీసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా తీసి పెట్టుకొని మనం బతుకమ్మని చేద్దాం. ఇంకొకటి చూపించాలి, మన మిద్ద మీద పూసిన పూలు ఇది కోకబంతి అని చూపించాం కదా, అవి కొన్ని వెళ్ళాయి. అసలు ఈసారి మన మిద్ద మీదే ఎక్కువ పూయించాలి అని అనుకున్నాము, కానీ ఈ వర్షాలకి అవ్వలేదు. మొక్కలన్నీ కూడా చనిపోయాయి కొన్ని, అందుకే కుదరలేదు. అంటే ఇంకా తప్పనిసరిగా కొనుక్కు రావాల్సి వచ్చింది. ఇంకా బతుకమ్మని చేసేద్దాం. ఇంకా బతుకమ్మని చేయడానికి మనం ఇలా గిన్నె ఇట్లా పూలు పెట్టుకుంటూ తిప్పుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక గిన్నె పెట్టుకున్నాము. దాని మీద మనం ఇది పెద్ద బతుకమ్మ, 2 బతుకమ్మలు చేస్తాం మనం, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అంటే గౌరమ్మని తోడుగా ఉండేటట్టుగా ఒక పెద్ద గౌరమ్మ చిన్న గౌరమ్మ అన్నట్లు చేస్తాం కదా, అట్లనే ఈ బతుకమ్మలు కూడా అలానే చేసుకుంటాము. ఇది పెద్ద బతుకమ్మకి నేను ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా మనం గిన్నె తిప్పుకుంటూ మనం పూలు మంచిగా సెట్ చేసుకోవచ్చు. అది ఒకసారి ఆకులు వేసుకుంటాం, వెడల్పుగా ఉన్న ఆకులు. నేను ఏం తెచ్చానంటే మన మిద్ద మీద పేర చెట్టు ఉంటే దాని ఆకులు కోసుకొచ్చాను, అది వేస్తాను. ఒకవేళ అవేమీ లేవనుకున్న వాళ్ళు ఏంటంటే కింద ఇలా తంగేడు మండలు లాంటివి పెద్ద పెద్ద ఆకులు లాంటివి ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. అవి కూడా లేకపోతే న్యూస్ పేపర్ అయినా వేసేసుకోవచ్చు మనం. ఇంకా ఇప్పుడు మనం చేద్దాం. తంగేడుని మనం ఇలాగా తీసి పెట్టుకోవాలి. ఆకులన్నీ తుంచేసి ఇలా పెట్టుకొని మనము పెట్టుకోవచ్చు. ఈ బంతి పూలకి కాడలు లేకుండా వస్తున్నాయి కదా, అందుకే మనం ఏం చేస్తామంటే ఇలా ఒక చీపురు పుల్ల, కొత్త చీపురు ఉంటే తీసుకుని దాన్ని మన సైజు ప్లేట్కి ఎంత సరిపడా చూసుకొని దీంట్లో ఇలా చేసి ఇలా రెడీ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా పెట్టినప్పుడు ఆగుతుంది మంచిగా. అట్లాగా నేను అన్ని పూలు రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇలాగా చూసారా, ఇలా ఇంకేమో ఇలా మనం అన్నీ రెడీ చేసుకొని చేద్దాం. చేస్తున్న బతుకమ్మని ముందు మనము ఇలా ఆకులు వేసేసుకుందాం. ఏ ఆకులు ఉన్నాయి కదా, చుట్టూ రౌండ్గా ఆకులు వేసేసి, నాకు చుట్టూ నీళ్ళు ఉండడానా ఇంటి చుట్టూ నీళ్ళు వచ్చేసాయి కదా మన వర్షానికి, ఎక్కడికి వెళ్ళడం లేకుండా అయిపోయింది. అందుకే ఇంట్లో ఉన్న వాటికి చేయాల్సి వస్తుంది. ఇలా మొత్తం ఇలా వేసేసాను. ఈ కొసలు నింపేసేద్దాం. వేసి మళ్ళీ ఇంట్లోనే మధ్యలో వేసేస్తే అయిపోతుంది. మనకి దీనికి ఎక్కడ
దీన్ని పడేయడానికి లేదు. ఆకులు, ఈ చిన్న చిన్న కొమ్మలు అలాంటివన్నీ కూడా దీనికి యూజ్ అవుతాయి. అందుకే మనం ఏం పడేయకుండా అయిపోయేదాకా, బతుకమ్మ చేసేయడం అయిపోయేదాకా అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. సరే, తంగేళ్ళు ఇవన్నీ తుంపిన తర్వాత అన్ని ఆకులను అలానే ఉంచాలి, ఎందుకంటే మనకి మధ్యలో వేయడానికి కావాలి అవి. అందుకే ఇప్పుడు ఫస్ట్ నేను తంగేడు పెడతాను. చూసారా, ఆకులన్నీ తీసేసాను. వీటిని మనం ఇలా కొన్ని తీసుకొని ఇలా కొంచెం దూరంగా ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఆగుతాయి అన్నమాట. ఈ మొక్కలు ఇవి ఉండడాన తంగేడువి చాలా బాగా అనిపిస్తాయి. మనము ఈ పూలు ఇవన్నీ తెచ్చుకోవడానికి చక్కగా ఇంటి పక్కన వాళ్ళు ఒక 4-5 ఫ్యామిలీ అట్లా కలిసి వెళ్ళి తెచ్చుకుంటే అది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనము ఊరికే ఎక్కడికి వెళ్ళాం కదా, ఇలాంటి టైంలో మనము అట్లా ప్లాన్ చేసుకొని దాన్ని వాడుకోవాలి. చక్కగా ఇంట్లో ఫ్యామిలీలో అందరు కలిసి పూలు తెచ్చుకోవడానికి వెళ్తే ఎంత అదొక ఎంజాయ్ లాగా ఉంటుంది. మనము రెస్టారెంట్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా, హాలిడేస్ దొరికినప్పుడు పని కట్టుకొని మరీ వెళ్తాం. అలానే దీన్ని కూడా అలానే అనుకొని మనం పని కట్టుకొని మరీ వెళ్తే మంచిది. ఎందుకంటే ఈ పూలు, ఈ వీటి ఆకులు, ఈ చెట్లల్లో మనకి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని చెప్పేసి ఆయుర్వేద పరంగా చెప్తూ ఉంటారు కదా. అందుకే మనం అలా వెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఏంటంటే వాటి యొక్క ఆ పూల యొక్క వాసన, ఆకుల యొక్క వాసన అనేది మన లోపలికి వెళ్ళిపోయి అది హెల్త్కి మంచి చేసే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని మనము ఇలా వెళ్ళి తెచ్చుకోవడం మంచిది. అవకాశం ఉన్న వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటే అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఒక బతుకమ్మ పండుగ అనగానే ఒక ఆడవాళ్ళకి పరిమితమని అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్త్కి మంచి చేసే విధంగా ఇప్పుడు పూలు తీసుకురావడానికి ఎక్కువ మగవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు అవి తెంపేటప్పుడు ఆ చెట్ల యొక్క ఆ వాసనల వల్ల, వాటి వల్ల మన ఆ గాలితో లోపలికి వెళ్ళిపోయి హెల్త్కి ఉపయోగపడే విధంగా పనిచేస్తుంది. అందుకనేమో పెద్దవాళ్ళందరూ ఇలాంటి పెట్టారు పండుగలోనే అనుకుంటాము. మేము చిన్నప్పుడు మా మదర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ఈ ఫెస్టివల్స్ ఏం లేవు, కానీ మేము ఏం చేసేవాళ్ళం అంటే తోటి వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళడానికి ఈ బతుకమ్మ చేయడం అనేది అప్పుడు నేర్చుకున్నాం. లేకపోతే అంతకుముందు రాదు, చేయడం రాదు, ఎలా చేస్తారు అనేది. అందుకే పండుగలు అనేవి మనం వంశపారంపర్యంగానే వస్తేనే చేసుకోవాలని కొంతమంది ఆలోచన ఉంటుంది. కానీ మనకి ఇష్టం అనిపించినప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ వంశపారంపర్యంగా లేకపోయినా కానీ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయడానికి టైంని కూడా కేటాయించుకునేలాగా చేస్తుంది కదా ఇలాంటి ఫెస్టివల్స్. అందుకని మనము వంశపారంపర్యంగా రావాలని ఏమీ ఆలోచించిన అవసరం లేదు. మనము ఇలాంటి నచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. మన భారతీయ సంస్కృతిని ఇలాగ మనం ఈ రకంగా కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఇలాగా అన్నీ ఒక్కొక్కటి పక్క పక్కన ఇలా పెట్టుకుంటూ ఇంకేంటంటే అన్నీ పెట్టేసుకోవచ్చు. ముందు నేను ఇవన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు వీటి మీద బంతిపూలు పెడతాను.
తంగేడు తంగేడు తంగేడులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదంగా కొన్ని మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తారు. కొన్ని నేను చదివాను ఎట్లా వాడాలనేది. అది మనం టైం వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఫెస్టివల్కి సంబంధించి కదా, అందుకే అవన్నీ డిస్కషన్స్ పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే మనకి ఉన్న టైం సరిపోదు, ఇది చేయడానికి సరిపోతుంది. ఇలాగన్నీ నేను తంగేరు చెట్టు మనం మిద్దె మీద పెడదామని చెప్పేసి చాలాసార్లు ట్రై చేసినా కానీ అది ఎందుకో అసలు చచ్చిపోతుంది. తెచ్చి పెడతామంటే చచ్చిపోతుంది. నేను మట్టి కోసం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 2-3 టైమ్స్ ట్రై చేసినాను, తీసుకొచ్చి పెట్టాను కానీ దక్కట్లేదు. అంటే మళ్ళీ అది దాని వేర్లు కూడా చాలా బలంగా లోపలికి వెళ్ళిపోతుంది, భూమి లోపలికి ఉంటుంది. మనకి అక్కడ తవ్వి తెచ్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉండకుండా ఉంటుంది. ఈసారి సీడ్స్ వేసి ట్రై చేస్తాను. సీడ్స్ తెచ్చి వేసి, కానీ ఒక చెట్టు ఎట్టయినా మనకి ఉంచుకోవాలి ఇంట్లో. ఎందుకంటే ఈ తంగేడు ఆకులు కషాయం కూడా మనకి మిద్ద మీద పెట్టుకున్న మొక్కలకి పెస్టిసైడ్గా అట్లా కూడా ఉపయోగపడతాయి. అందుకని మనము వీటిని ఒక మొక్క అయినా ఇంట్లో ఉంచుకునేలాగా చూసుకుందాం. మిద్ద మీద కానీ పెరట్లో కానీ ఎక్కడైనా కనీసం ఒక మొక్క అయినా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా బంతి పూలల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. అది స్మెల్ పీల్చడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి. అందుకని మనము బంతిపూలు, తంగేడు, ఇంకా గొనుగు ఇలాంటివన్నీ తెచ్చుకోవడానికి వెళ్తాం కాబట్టి బయటికి, అప్పుడు వాటి ఔషధ గుణాలు అనేవి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే మనం కలిసి వెళ్ళి తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు పెట్టేసి నేను చేస్తాను అంటే ఎంత హైట్ వస్తే అవి అన్నీ తంగేడంతా పెట్టేస్తాను మనం. ఎందుకంటే ఆ తర్వాత మనము బంతి పూలు పెట్టేద్దాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని ఓపెన్ ప్లేసెస్ లేకుండా పోవడం వల్ల ఇవన్నీ అంతరించిపోతున్నాయి. అందుకనే కనీసం మనం ఇంట్లో ఒక్క మొక్కని ఉంచుకోవడం వల్ల కనీసం వాటిని కాపాడవాళ్ళం అవుతామని నా ఉద్దేశం. ఈసారి నేను సీడ్స్ తోటి ట్రై చేస్తాను ఇంట్లో పెట్టడానికి, కుండీలో వేసి పెంచుతాను ఖచ్చితంగా. ఇంకా బంతిపూలు 2 కలర్లు ఉన్నాయి. ఇంకొక కలర్ ఉంటుంది అసలు ఊర్లలో ఉంటుంది, నాటు అది ఊక బంతి అని అంటారు, వైట్ కలర్లో ఉంటుంది. అవి కూడా బాగుంటాయి బంతిలో వెరైటీ, కానీ అవి ఇప్పుడు దొరకట్లేదు సీడ్స్ కూడా అసలు. సరే ఇప్పుడు ఇట్లా మనం ఈ గిన్నె ఉండడం వల్ల ఇట్లా తిప్పుకొని అటు చూసుకోవడానికి బాగుంటుంది. సెట్ చేస్తాను. తక్కువ అన్నీ ఒక మొత్తం పెట్టేస్తాను. ఇంకా ఈ బతుకమ్మ ఆడేటప్పుడు మహిళలు చప్పట్లు కొట్టుకుంటూ కొంచెం కాళ్ళతోటి కూడా కాళ్ళని ఆడిస్తూ చప్పట్లు కొట్టుకుంటూ ఆడుతూ ఉంటారు కదా. అది ఏదో సరదాకే ఆడుతున్నారు అని అనుకుంటాం మనం, కానీ అవి అట్లా చేయడం వల్ల మనకి చేతుల నుంచి పాదాల నుంచి రక్త ప్రసరణ అనేది బాగా జరగడం వల్ల లేడీస్ కొంచెం శక్తి తక్కువగా ఉంటుంది కదా,
అది అనేది మెరుగుపడుతుంది అన్నమాట. అందులో ఇప్పుడు ఈ చలికాలం స్టార్ట్ అయ్యే మూమెంట్ కదా ఇప్పుడు మనకి, ఆ మూమెంట్లో ఈ పూల నుంచి వచ్చే వాసనలు వాటి వల్ల లోపల ఇమ్యూనిటీ శక్తి అనేది మెరుగుపడుతుంది. ఇంకా మనకి ఆయుర్వేద పరంగా మూలాలు అనేవి అరచేతుల్లో, పాదాలు, అరికాలల్లో ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు మనము ఈ బతుకమ్మ ఆడుతున్నప్పుడు వాటిలో ఒత్తిడి కలుగుతుంది. మామూలుగా ఏం చెప్తూ ఉంటారు కొంతమంది ఆయుర్వేదంలోని, ఈ ప్రతి ఒక్క భాగానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ నొక్కమని అక్కడ నొక్కమని చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ ఒత్తిడి కలుగుతుంది మన చేతులలో, మనం ఆడుతున్నప్పుడు పాదాలలో అలాంటివి కలుగుతూ ఉంటాయి. ఆ ఒత్తిడి కలగడం వల్ల ఆ లోపల వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు ఇలాంటి పద్ధతులు మన పెద్దవాళ్ళు పెట్టారు. మనమేమో మనకి అవన్నీ కంప్లీట్గా తెలియక విషయాలు తీసి పడేసినట్లు, కొట్టి పడేసినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. నాకు కూడా తెలియనప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. అందుకని ఈ విషయాలు అందరికీ కొంచెం ఈ రకంగా తెలియజేద్దామని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు ఎలాగో చేస్తున్నాం కదా మనము, అందుకే ఒకసారి గుర్తు చేసుకున్నాం. అందుకని మనము ఇలాంటివి చేస్తూ ఉండాలి. మన పిల్లలకు కూడా వీటి గురించిన విషయాలు చెప్తూ, వాటి గురించి మంచి చెడ్డలు చెప్తూ, మన సంస్కృతిని కాపాడుకుంటూ, ఇలాంటి ఉపయోగకరమైన పండుగలు చేసుకుంటూ ఉంటే అందరూ బాగుంటారు కదా. ఓకే, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ మాకు తెలిసినవి అని అనుకోకండి, ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇప్పుడు మనకి కొంతమంది పిల్లలకి కూడా ఇలాంటివి తెలియదు, మన పిల్లలకి. అందుకే మనము ఇలాంటివన్నీ చెప్తూ ఉండాలి. మంచి విషయాలు తెలుసుకోవడంలో ఎవరు చెప్పినా ఏం లేదు కదా. ఇంకా ఇవన్నీ పెట్టేసినాక కదా ఇక్కడ కొంచెం ఇంకా ఈ సద్దుల బతుకమ్మ రోజు నైవేద్యాలు పెడుతూ ఉంటారు కదా. సద్ది అంటే మనకి అందరికీ తెలిసింది పదమే, అన్నం సద్ది మూట అని అంటాం. అలాగా ఆ సద్ది మూట లాంటిది ఈ నైవేద్యాలు అని దానికి అర్థం. ఆ సద్ది మనకి అసలు సద్ది అంటే ఏం చేసేవాళ్ళంటే పెరుగన్నంని నైట్ కలిపేసి ఉల్లిపాయలు వేసి అలా కలిపెట్టేవాళ్ళు ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు. దాన్ని సద్ది అనేవాళ్ళు. అసలు సద్ది అన్నం, సద్ది మూట. ఆ పెరుగన్నం చాలా చలవ చేస్తుందని చెప్పేసి అలా కట్టేవాళ్ళు అన్నమాట. అంటే మనకి ఈ పెట్టే నైవేద్యాలు కూడా మనకి అంత మంచిగా ఉపయోగపడతాయి ఆరోగ్యానికి అని చెప్పేసి దానికి అలా సద్దులు అని అంటారు. దాంట్లో ఏమేమి నైవేద్యాలు పెడతారంటే సజ్జలు, ఇలాంటి చిరుధాన్యాలు ఉంటాయి కదా, సజ్జలు, కొర్రలు,
రాగులు వీటన్నిటిని మనం చిరుధాన్యాలు అంటాం. అదే ఇప్పుడు ఏమంటాము మిల్లెట్స్ అంటాం కానీ అవి వాటితోటి రొట్టెలు చేస్తారు, సజ్జ రొట్టెలు అట్లా. ఇప్పుడు ఈ వాతావరణం చలికాలం మొదలయ్యే వాతావరణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే అందులో ఆ రొట్టెలు చేసి సజ్జలు కానీ కొంతమంది గోధుమల రొట్టెలు కూడా చేస్తారు. గోధుమలు ఇలాంటి వాళ్ళకి ఏది ఫెసిలిటీ అవైలబుల్ ఉంటే అది రొట్టెలు చేసి దాంట్లో బెల్లంతో కలిపి ముద్దలు చేస్తారు అన్నమాట. అది నైవేద్యంగా పెడతారు. బెల్లంతో కలిపి పెట్టినవి నైవేద్యంగా. ఎందుకని అంటే బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం మామూలుగా చూస్తే అది బెల్లం అనేది హీట్కి సంబంధించింది. ఇవన్నీ ఈ చిరుధాన్యాలు ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క ప్రభావం కలిగి ఉంటాయి. అంటే కొన్ని హీటు ఉంటాయి, కొన్ని వాతము, కొన్ని పిత్తము, అట్లా కలిసి ఉంటాయి. అలాంటి వాటిల్లో ఆ బెల్లం కలిపి మనం తీసుకోవడం వల్ల అందరూ తెస్తారు కదా, అందరూ తెచ్చింది ప్రసాదంగా తింటాము. తినడం వల్ల మనకి ఆ చలిని తట్టుకోవడానికి ఉపయోగపడే హీట్ అనేది మన బాడీలో ఉత్పన్నమవుతుంది. అందుకని మన పెద్దలు అలాంటి నైవేద్యాలు దేవుడికి పెట్టి మనం తింటాం కాబట్టి, ప్రతి ఒక్కరూ తింటారు కాబట్టి అందరికీ ఉపయోగపడేటట్లుగా అలాంటి నైవేద్యాలు మనకి తెలియజేశారు. అందుకని కంపల్సరీ మనము వాళ్ళు ఏం చెప్పారో అవి ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మంచిది అని నా అభిప్రాయం. చూసేసి ఇదంతా అయిపోయింది. తమిళ ఒక వరుస ఈ తంగేడు పూలు ఉట్టిగానే రాలిపోతూ ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే ఏ రోజైతే బతుకమ్మని మనం చేస్తామో ఆ రోజు పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటాను. మామూలుగా ఇంకోటి అడవి తంగేడు అనమాట, పెద్ద చెట్లు ఉంటాయి. నేను చూడండి ఇప్పుడు రోడ్ల పక్కన కూడా పెడుతున్నాను. అవి అయితే ఇంతగా రాలిపోవు, కాకపోతే అవి కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి, ఇవి బరువు తక్కువ ఉంటాయి. ఇంకా ఇందులో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఇట్లా గుంతలాగా వచ్చింది కదా, మళ్ళీ ఈ పువ్వులు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఆకులన్నీ మధ్యలో ఇలా వేస్తాం. మేము కుదిరినప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళడానికి ట్రై చేస్తాము పువ్వులు తెచ్చుకోవడానికి. ఒక సంవత్సరం అయితే మేము అందరం కలిసి వెళ్ళాము. ఇవాళ రేపు అందరికీ బండ్లు ఉంటూనే ఉన్నాయి కదా, అందరూ అలా కలిసి వెళ్తే అదొక సరదాగా కూడా ఉంటుంది. మనకు కావాల్సిన పువ్వులు మనం తెచ్చుకుంటాము, ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్లో తెచ్చినవి అవి వాళ్ళు ఎప్పుడో తెంపుకొచ్చి పెడతారు, మనం తెచ్చుకొని అన్నీ చేసరికి రాలిపోతూ ఉంటాయి. ఇలా మధ్యలో ఇట్లా వేసేసి వేస్తే మధ్యలో లెవెల్గా అవుతుంది. ఈ పూలను బంతి పూలను మనం మళ్ళీ పైన ఒక వరుసగా పెట్టుకుంటాం. ఇట్లా మనం రంగులను సెలెక్ట్ చేసుకొని ఈసారి మందార పూలు అవి ఏవి లేకుండా అయిపోయింది ఈ వర్షం చేయబట్టి. చాలామంది చేసుకోవడానికి కూడా అవకాశం, పండుగ బతుకమ్మ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటా. ఎందుకంటే ఈ వర్షాలకి వాటికి చుట్టూ వాటర్ వచ్చేసాయి, ఇళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసి కొంచెం ఏమన్నా ఆనందిస్తారని చెప్పేసి నా ప్రయత్నం. ఓకే, ఇలా పెట్టేసినాక సరే నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద నేను ఈ కలర్ బంతి పెడతాను. చూసారా, అన్నీ పుల్లలు పెట్టేసాను.
ఒక్కొక్కటి కొంచెం ముందుకని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గౌరమ్మని ఎలా ఉంటుంది, పసుపుతో చేసిందైనా ఇలా పైకి ఇలా వస్తుంది కదా, మనం బతుకమ్మని కూడా అలానే చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా కొంచెం ముందుకు పెట్టడం వల్ల ఈ కింద వరుస మంచిగా కనిపిస్తుంది. ఇది కొంచెం ముందుకు పెట్టడం వల్ల అప్పుడు మనకి బతుకమ్మ షేప్ కూడా మంచిగా వస్తుంది. చిన్న చేసి పెద్ద ఇంకా మనము ఆడుకునేటప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో వెంపల చెట్టు అని పెడతారు. వెంపల చెట్టు ఒక సామెత ఉంటుంది చూడండి, వెంపల చెట్టుకి నిజంలో ఇస్తున్నాను. ఆ వెంపల చెట్టు ఎలా ఉంటుందంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అది మనకి పెద్ద వృక్షము చిన్నగా కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది లెవెల్. ఇప్పుడు బోన్సాయి అంటున్నాం కదా, పెద్ద పెద్ద చెట్లని బోన్సాయి లాగా చేసి చిన్న చిన్న ఆ రేంజ్ అట్లానే ఉంటుంది, ఆ సైజులోనే ఉంటుంది అది కూడా. కాకపోతే పెద్ద వృక్షం మనకి చిన్నగా ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అన్నమాట ఆ చెట్టు. ఆ వెంపల చెట్టు కూడా ఒక మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో కూడా. అందుకని వెంపల చెట్టు కానీ తులసి చెట్టు కానీ మధ్యలో పెట్టేసి దాని చుట్టూ పెట్టి ఆడుతూ ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్న మెడిసినల్ ఔషధ గుణాలు అంటాం కదా, అవి కూడా మనకి ఆ గాలి ద్వారా మనకి అందుతూ ఉంటాయి అన్నమాట, మనం అక్కడ మధ్యలో పెట్టి ఆడడం వల్ల. అందుకని దాన్ని ప్రత్యేకంగా వెంపల చెట్టుని పెట్టి ఆడుతూ ఉంటారు బతుకమ్మలు ఆడేవాళ్ళు. చూడండి ఇలా దీన్ని సెట్ చేసుకుంటూ ఇట్లా ఇది ఒక 2-3 వరుసలు పెడితే కొంచెం ఎత్తుగా ఉండి మంచిగా కనిపిస్తాయి. వరుస వరుస మనం చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇదంతా దీని మీద ఇంకో మళ్ళీ ఇవే కూడా ఇంకో వరుస పెడతాం. దానికి ముందు ఏం చేయాలంటే ముందు మధ్యలో కొన్ని ఆకులు వేసేద్దాం. అవి కదలకుండా ఉంటాయి. మనం వచ్చిన పుల్లలు ఉన్నాయి కదా, అవి కదలకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వరుస బండి అయితే కొంచెం హైట్ మంచిగా కనిపిస్తుంది. ఈ గునుగు మనం ఇట్లా గునుగు కూడా పెడతాం కదా, ఆ గునుగు అనేది కూర కూడా వండుకొని తింటారండి. గునుగు కూర, తోటకూర ఇవన్నీ ఎట్లా వండుకొని తింటాము. గునుగు కూర కూడా
తింటారు. లేతగా ఉన్నప్పుడు పువ్వు కాకముందు ఆకు తోటకూరలాగే వండుకొని, ఆ రోజుల్లో అవన్నీ ఆకుకూరలు అవన్నీ తిన్నారు కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఉన్నారేమో, ఇంత వయసు వచ్చేదాకా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్లేసులు కరువైపోయి పూలు దొరకట్లేదు, కూరలు ఆకుకూరలు దొరకట్లేదు, పండ్లు అన్నీ కరువైపోయినాయి మనకి. మనం ఉన్నప్పుడు చిన్నప్పుడు అట్లా ఇట్లా చూసి ఉంటాము, అదొకటి ఏంటిదనేది తెలుసుండదు. కానీ ఇప్పుడు పిల్లలకి మట్టుకు అసలు అవేమీ తెలియట్లేదు, ఎందుకంటే అవి లేవు, అంతరించిపోతున్నాయి. ఏం చేస్తాం? అందుకే మనము ఇప్పుడు మిద్దె తోటలు అనేవి మొదలుపెట్టాం కదా, వాటిని పండించుకుంటూ అన్నా మనకున్న కొంచెం ప్లేస్ ఉన్నా దేన్ని వదిలిపెట్టకుండా పండించుకొని తిందాం. వాళ్ళకు కూడా వాటి గురించి తెలియజేద్దాం. ఇంకేలాగా పెట్టేసినాక చూస్తున్నాం ఒకసారి తిప్పి సందులో చూసుకొని కదలకుండా ఉండేటట్లు పెట్టుకోవాలి. కొంతమంది పోటీలు పడి పెద్దగా చేశారు. పెద్ద తాంబూలంలో, తెలుసు కదా తాంబూలం అంటే, సరిగ్గా చూసుకొని పూలు ఫ్రెష్గా ఉంటే కన్నా కూడా మంచిగా అందంగా కనిపిస్తుంది. చూసారా? పొడి ఉంటుంది. ఒకసారి రౌండ్గా తిప్పి చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఆకులు ఇవి చాలా పడుతూ ఉంటాయి మనకి ఆకులు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మనకి ఒక రకమైన గడ్డి ఉంటుంది, మీకు గుర్తొచ్చే ఉంటుంది గడ్డి. ఆ గడ్డి ఏంటంటే ఇలా బట్టలకి ఇలా నడుస్తున్నప్పుడు, గట్లెమ్మడి అలా నడుస్తున్నప్పుడు ఇలా పట్టేస్తుంటుంది బట్టలకి. అలాంటి గడ్డి వాటిని తెంపుకొచ్చుకొని మధ్యలో వేస్తారనమాట. అంటే అవి ఇలా పట్టేసుకొని ఉంటాయి, కానీ అది ఇప్పుడు మనకి దొరకట్లేదు కదా. అందుకే ఇలాంటి ఆకులు ఇవే మనకి ఇంకా గతి. ఏం చేస్తాము? ఏదో ఒకటి ఉన్న వాటితోనే చేసుకున్నాం. వేసేసి మళ్ళీ దీని మీద ఇంకొక రంగు ఏదన్నా పెడదాం. చూసారా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా చూద్దాం ఈ మధ్య పెడదామా. ఈ మధ్య ఒకసారి ఒక వరుస పెట్టేది. ఎల్లో పట్టిద్దాం. మన మిద్దె మీద కూడా ఇలాంటి బంతి చెట్లు పెట్టుకోవడం వల్ల పెస్ట్ కంట్రోల్ అవుతుంది. అంటే కంట్రోల్ అవ్వడం అంటే ఈ బంతి చెట్ల మీదకి ఎక్కువ వస్తూ ఉంటుంది పురుగు. అది ఈ చెట్ల మీదకి వెళ్ళిపోయి మన కూరగాయలు వాటి మీద దృష్టి పెట్టకుండా దీని మీదకి వెళ్ళిపోతాయి. అందుకని ఇవి
పెంచుకుంటూ ఉండాలి. నేను ఎన్నిసార్లు వేసినా ఇప్పుడు మరవలేదు. ఈ వర్షాలకి అన్నీ చనిపోతున్నాయి మొక్కలు. బాగా వాటర్ ఎక్కువైతాయి కదా మనకి, అందుకే. పెట్టేసి కొంతమంది ఈ ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటారు. ఎవరు ఎంత పెద్దగా చేసి ఇంత మంచిగా వేస్తే వాళ్ళకి ఎంత. ఈ కరోనా, ఈ వర్షాలు అన్నీ కలిసి మనకి ఏ పండుగలు సెలబ్రేట్ చేసుకోకుండా, సరిగ్గా చేయకుండా అయిపోతుంది. సైజ్ చూసుకొని పూలు, పెద్ద పూలన్నీ ఒక రోజు ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. సరే చూసుకోండి. దాని మధ్యలో మళ్ళీ కొన్ని ఆకులు గ్యాప్ ఉంటే చూసుకొని కొంచెం ఇట్లా పెట్టేసుకోండి. సెట్ చేసుకుంటే కలగకుండా ఉంటుంది. ఫైనల్ అయిపోయిన తర్వాత ముందే చూసుకోండి. సరే, ఇంకోసారి ఎందుకంటే బంతి పూలు బరువు ఉంటాయి కదా మనకు, అందుకే వీటిని పెట్టేసుకుంటే. ఈ బతుకమ్మ పాటలు తెలుసు కదా, పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఎందుకు పాడతారు అంటే పాడడం వల్ల కూడా మనకి మన ఒంట్లో ఉన్న ఎనర్జీని వాడతాం కదా, వాడినప్పుడు ఆ వాయిస్ అనేది కూడా క్లియర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ చలికాలం స్టార్ట్ అయ్యే మూమెంట్ కాబట్టి పాడుతూ చేయడం వల్ల గొంతుకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి వీలుంటుంది. అందుకని పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుకుంటూ ఇంకా ఊరికనే చప్పట్లు కొట్టుకుంటూ ఆడడానికి ఎంత అనిపించదు కదా. అలసటని కూడా దూరం చేయడానికి పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది మీరు పొలాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందులో నాట్లు వేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడుకుంటూ వేస్తూ ఉంటారు నాటు. ఎందుకని అంటే ఆ అలుపు తెలియకుండా ఉండడం కోసం. అందుకే ఆ పాటలు పాడడం అనేది కూడా మన పెద్దవాళ్ళు పెట్టారు. మనము ప్రతి ఒక్కటి కూడా లోతుగా ఆలోచించుకుంటే అన్నీ కూడా మనకు ఉపయోగకరమైన విధంగానే ఉంటాయి. ఈ ఫెస్టివల్స్ పెద్దవాళ్ళు చెప్పిన ఏ మాటలు అయినా కానీ, అందుకని వాటిని మనం కొన్ని చాదస్తం అనిపిస్తాయి, కానీ వాటిలో కూడా ఉపయోగం కూడా ఉంటుంది. అది మనం గమనించుకొని చేసుకోవాలి. చూడండి, సగం బతుకమ్మ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ లోపల ఆకులు వేసేసి కొంచెం సెట్ చేసుకోండి.
ఇదండి మా బతుకమ్మ. అమ్మవారు అందరి కోరికలు తీర్చాలని, అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్త జీవితం. థ్యాంక్ యూ.